అభ్యాసం బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు. థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు కింది విధంగా చెప్పడం జరిగింది. నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాల్లో మొదటిది నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది చాలా పురాతన సిద్ధాంతం. దీన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని విభాగాలు ఉంటాయి. అవి ఏమిటంటే వివేచనం, రీజనింగ్, ఆలోచన, థింకింగ్, జ్ఞాపకం, మెమొరీ, పరిశీలన, అబ్జర్వేషన్, తీర్పు, జడ్జిమెంట్ మొదలైనవి. పురాతన కాలంలోని పై విభాగాలు బలపరచుకోవడానికి కొన్ని ఏర్పాటు చేసేవారు. పరిశీలన పెంపొందించేందుకు సైన్స్ బోధించడం, వివేచనం పెంపొందించేందుకు తర్కశాస్త్రం బోధించడం, ఏకాగ్రత పెంపొందించేందుకు లెక్కలు బోధించడం పూర్వకాలంలో అనుసరించేవారు. ప్రస్తుతం ఈ సిద్ధాంతాన్ని తోసిపుచ్చారు శాస్త్రవేత్తలు. సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈఎల్ థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం రెండు విషయాల మధ్య మౌలికంగా సామ్యం, సిమిలారిటీ ఉంటే అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. పై సిద్ధాంతం ప్రకారం విషయంలో సారూప్యం, సిమిలారిటీ ఆఫ్ కంటెంట్, వైఖరిలో సారూప్యం, సిమిలారిటీ ఆఫ్ యాటిట్యూడ్స్ అభ్యాసన బదలాయింపుకు దోహదం చేస్తాయి. పద్ధతుల్లో సారూప్యం కూడా బదలాయింపును కలిగిస్తుంది. ఉదాహరణకు గణిత నైపుణ్యాలు సక్రమంగా ఉంటే దీన్ని యాంత్రిక, సాంకేతిక విద్యలకు బదలాయింపు చేయవచ్చు. దీనికి కారణం సంకేతాలు, సూత్రాల్లో సారూప్యం. అదేవిధంగా భాష నేర్చుకునేటప్పుడు కూడా ఒకే రకమైన వ్యాకరణ సూత్రాలు ఉన్న భాషల్లో ఒకదాన్ని నేర్చుకుంటే మరొకదాన్ని సులభంగా అభ్యసించవచ్చు. అంటే భాషా సూత్రాల్లో సారూప్యం వల్ల శిక్షణ బదలాయింపు జరుగుతుంది. టైప్ రైటర్లో, కంప్యూటర్లో, కీబోర్డ్లో సారూప్యం వల్ల టైప్ కొట్టడం నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుంది. సామాన్యీకరణ సిద్ధాంతం. చార్లెస్ జడ్ శిక్షణ బదలాయింపుకు సంబంధించి పై సిద్ధాంతాన్ని రూపొందించాడు. సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం అభ్యాసన పరిస్థితుల్లో సమరూప అంశాల కంటే సామాన్యీకరణ వల్ల అభ్యాసన బదలాయింపు సక్రమంగా జరుగుతుంది. జడ్ తన ప్రయోగంలో రెండు సమూహాలను తీసుకున్నాడు. మొట్టమొదటి సమూహానికి పరావర్తన సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి వివరించాడు. రెండో సమూహానికి అలాంటి వివరణ ఇవ్వలేదు. రెండు సమూహాలను నీటి అడుగు భాగంలో ఉన్న గమ్యాన్ని బాణంతో కొట్టమన్నాడు. మొట్టమొదట రెండు సమూహాల్లోని వారు బాణం ప్రయోగించడంలో సమానమైన దక్షత చూపారు. కానీ నీటి మట్టాన్ని మార్చినప్పుడు పరావర్తన సిద్ధాంతం గురించి శిక్షణ పొందిన సమూహంలోని వారు కొత్త పరిస్థితిని గ్రహించి గమ్యాన్ని బాణంతో సమర్థవంతంగా కొట్టారు. పరావర్తన సిద్ధాంతం గురించిన పరిజ్ఞానం లేని రెండో సమూహం వారు గమ్యాన్ని బాణంతో కొట్టడంలో ఎక్కువ తప్పులు చేశారు. సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు నేర్పడం, సిద్ధాంతాలు నేర్పడం చేయాలి. ఉదాహరణకు ఒక మోటార్ కారు ఇంజిన్ను బాగు చేయాల్సిన మెకానిక్ మోటార్ బోరును బాగు చేయగలుగుతాడు. దీనికి కారణం పై రెండింటిని బాగు చేయడంలో అనుసరించే సూత్రాలు ఒకటే గనుక. నాలుగవది ఆదర్శాల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త బాగ్లే. దీనికి సామాన్యీకరణ సిద్ధాంతానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం ఒక విషయం ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం రూపొందించబడుతుంది. ఆ వైఖరి విధానం అభ్యాసన బదలాయింపుకు మూలమవుతుంది. ఉదాహరణకు ఇంట్లో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీసులో కూడా పరిశుభ్రతను పాటిస్తాడు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని గెస్టాల్ట్ వాదులు ప్రవేశపెట్టారు. సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా దీన్ని పేర్కొంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యవస్థానికి
అంటే పార్ట్స్ సమస్తానికి హోల్ మధ్య ఉండే సంబంధాన్ని కొత్త పరిస్థితుల్లో కూడా అవలంబించి బదలాయింపు చేయడం జరుగుతుంది. గెస్టాల్ట్ వాదులు సూత్రాలు కాక సంబంధాలను ముఖ్యంగా పరిగణిస్తారు. వీరు సమగ్ర ఆకృతికి ప్రాముఖ్యతనిచ్చారు. శిక్షణ బదలాయింపుకు సంబంధించిన విద్యా ప్రాముఖ్యత. విద్యలో శిక్షణ బదలాయింపుకు తగు ప్రాముఖ్యం ఉంది. ఒక రంగంలో నేర్చుకున్న విషయాన్ని ఇంకొక రంగానికి అన్వయించడం ముఖ్యం కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఇతర రంగాలకు అన్వయించేటట్లు చూడాలి. దీన్ని సాధించడానికి కింది సూచనలు పాటించాలి. పాఠశాలలో నేర్చుకున్న విషయాలు నిత్య జీవితంలో ఉపయోగపడేటట్లు చూడగలాలి. బట్టి రోడ్ లెర్నింగ్ అభ్యాసం కాకుండా విద్యార్థులు అర్థసహితంగా నేర్చుకునేటట్లు చూడాలి. అప్పుడే వారిలో అంతర్దృష్టి ఏర్పడుతుంది. దృశ్య శ్రవణ పరికరాల ద్వారా బోధన ఏర్పాటు చేసినప్పుడు అభ్యాసం ఆసక్తికరంగా ప్రభావవంతంగా ఉంటుంది. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం తామే చేసుకునేటట్లు చూడాలి. విద్యార్థుల్లో సరైన వైఖరులు విలువలు పెంపొందించినప్పుడు అవి వారికి జీవితకాలం ఉపయోగపడతాయి.